ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, అమ్మవారిని నిండుగా మన దగ్గర ఉన్న ముఖాన్ని ఏ విధంగా అలంకరించుకోవాలి తక్కువ ఖర్చుతో చూద్దాము. ముందుగా దీనికి మన పాతది అమ్మవారి ముఖం ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని కుందన్స్ కానీ నల్లని క్లాత్ ఒకటి, నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. గ్లూ గన్ ఒకటి, అంటే గమ్ ఉండాలి కదా అంటించడానికి, అది కూడా తీసుకున్నాను. కొన్ని కుందన్ స్టోన్స్ లేదా బాల్ చైన్స్ అవి ఉంటాయి కదా, అవైనా సరే మీ దగ్గర ఏవైనా ఉంటే అవి తీసుకొని మీకు ఎలా నచ్చితే అలా అలంకరించుకోండి. ముందుగా అయితే నేను అమ్మవారి ముఖానికి పైన కిరీటకం ఉంటుంది కదా, అక్కడంతా ఈ బ్లాక్ కలర్ క్లాత్ అంటిస్తున్నాను. ఇలా అంటిస్తే సరిపోతుందండి. లేదు అంటించలేము అంటే బ్యాక్న ముడి వేసుకున్నా సరే మనం ఎప్పుడు కావాలంటే అది ఇప్పేసుకోవచ్చు. నేనైతే అంటిస్తున్నాను. ఈజీగా ఊడిపోతుందండి. తర్వాత కావాలి అంటే ఇలా మంచిగా అంటించుకుంటా, అంటే ఇప్పుడు మనకి ముఖాలన్నీ కూడా ఇలా అలంకరించిస్తున్నారు. అవి చూస్తే 700, 500 అలా ఉంటున్నాయి. అదే మనం 50 రూపాయల మెటీరియల్ పెట్టుకుంటే మంచిగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా గ్లూ గన్తోని అంటించవచ్చు, లేదా ఫెవి బాండ్ ఉంటుంది, లేదా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫెవి గ్లూ ఉంటుంది కదా, అది కూడా అంటించుకోవచ్చు. ఇలా క్లాత్ అంటించిన తర్వాత మనకి నేనైతే ఇక్కడ బొట్టు పెడుతున్నాను. నాకైతే ఇది నార్మల్గా పెట్టి చూశాను, బాగాలేదనిపించింది. తర్వాత అయితే మార్చేసాను, కానీ అందాక పెట్టాను అనమాట. ఇలా అంటే మనకు అంచనా తెలుస్తుంది కదా అని పెట్టుకున్నాను ఆ బొట్టు. చూస్తున్నారు కదా, ఇలా బాల్ చైన్ ఉంటే ఎప్పుడో తెచ్చినవి అది తీసుకున్నాను. ఇది మనకి మీటర్ 10 రూపాయలు ఎంతో ఉంటుందండి. అది 1 మీటర్ తెచ్చుకున్నా సరిపోతుంది మనకి. ఈజీగా ఇలా కట్ అయిపోతుంది. 2 లేయర్స్ అయితే వేసాను. ఇక్కడ స్టోన్ కూడా వేసుకోవచ్చు. మన అభిరుచికి తగినట్టు అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే స్టీల్లా ఉంటుందండి. ఇది మనకి 30 రూపాయలకి ఇవి ఒక ప్యాకెట్ ఇచ్చారు. నేనైతే ఆల్రెడీ ఆ ప్యాకెట్లో కొన్ని ఏముంచి యూజ్ చేసుకున్నాను. మిగిలినవి ఉంటే ఇవి అన్నీ కూడా నేను అమ్మవారికి పైన అయితే అంటిస్తున్నాను ఇలాగా. ఇక్కడ కూడా మీరు వీలైతే బాల్ చైన్ అయినా వేసుకోవచ్చు అనమాట, లేదా ఏదైనా లేస్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇక్కడ సైడ్న వైట్ కలర్ కుందన్స్ ఉన్నాయండి, కుందన్స్ అయితే అంటిస్తున్నాను. అన్నీ కూడా నేను గ్లూ గన్తోనే అంటించుకున్నాను. కావాలి అంటే మీరు ఫెవికాల్ కూడా పెట్టుకోవచ్చు. ఏ గమ్ ఉన్నా సరే అంటుకుపోతాయి, క్లాత్ పైన కదా ఈజీగా అంటుకుంటాయి అన్నమాట. ఇలా 1 లేయర్ వేయగానే అందంగా అనిపించింది అమ్మవారు. ఆ తర్వాత మళ్ళీ కూడా సేమ్ బాల్ చైన్ ఇంకా ఉంటే ఆ బాల్ చైన్తో సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలా వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను డబుల్ లేయర్ వేయలేదండి, ఎందుకంటే బాల్ చైన్ తక్కువ ఉంది, 1 లేయర్ మాత్రమే వేసుకున్నాను. ఇలాగే అలంకరించుకున్నాను. అంటే ఇప్పుడు నేను అమ్మవారికి సారీ ర్యాపింగ్స్ అవి చూపిస్తాను కదా, అప్పుడు అమ్మవారి ఫేస్ కొంచెం కళగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని అయితే రెడీ చేసుకున్నాను. అందుకనేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట, ఎవరికైనా యూస్ అవుతుంది కదా అనేసి. నా ఫేస్ అయితే చాలా రోజులైందండి తీసుకొని అమ్మవారిది, అంటే సంవత్సరాలే అయింది. అందువల్ల కొంచెం సీరియస్గా అనిపిస్తారు అమ్మవారి ఫేస్. ఎప్పుడు కూడా మంచి చిరునవ్వుతో మందహాసంతో ఉన్న ముఖాన్ని అయితే తీసుకుంటే చాలా మంచిది. నాకు అప్పట్లో తెలీదు, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఎన్నో సంవత్సరాలు అయిందనమాట, పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను ఇది. అయితే చూస్తున్నారు కదా, ఇలా చక్కగా స్టోన్స్ అంటించుకొని అమ్మవారికి మెడలో కూడా మంగళి సూత్రం ఒకటి ఉంటుంది నా దగ్గర, అది అమ్మవారికే వేస్తాను. అది కట్టేశాను, ఇలా అలంకరించుకున్నాను. తర్వాత దీని పెయింట్ కూడా మారేసానండి. బయట నా థంబ్నెయిల్లో పిక్ పెట్టాను కదా, ఆ పింక్ కలర్ పెయింట్ అయితే వేసాను. అమ్మవారికి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, బొట్టు రౌండ్గా పెట్టుకొని అమ్మవారు కొంచెం స్మైలీ ఫేస్ వచ్చేలాగా పెయింటింగ్ అయితే వేసుకున్నాను. ఈ రెడీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.